జిల్లాలో మహిళలపైన అత్యాచారాలు, సంఘటనలు చాలా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తున్నాయి. నిజంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది. గత ఎన్నికల ముందు మహిళలపైన జరుగుతున్న దాడులు, అత్యాచార సంఘటనలు కూడా ఎన్నికల్లో వైసీపీ ఓటమికి, కూటమి గెలుపుకు కారణం. ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతటా తిరిగి మహిళల అత్యాచారాల గురించి, కిడ్నాప్ అవుతున్న మహిళల గురించి, మిస్సింగ్ అవుతున్న మహిళల గురించి చాలా పెద్ద ప్రచారం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో అనేక సంఘటనలు ఈ సంవత్సర కాలంలో జరుగుతున్నాయి. అవి కూడా చాలా కిరాతకమైన సంఘటనలుగా వెలుగులోకి వస్తున్నాయి. నిన్న జరిగినటువంటి అనంతపురం టౌన్కి సంబంధించిన రామకృష్ణ కాలనీలో ఉన్నటువంటి అమ్మాయి మీద ఆమె చంపిన తీరు, ఆమెతో అక్కడ ఏ రకమైన సంఘటన జరిగిన వ్యవహారం చూస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటట్టు జరిగింది. బీర్ బాటిల్తో తల మీద కొట్టినారనేది మీడియా ప్రచారం. కానీ ఇప్పుడు పోలీసులు చెప్తున్న నిజాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి కిరాతకమైన చర్యలకు పాల్పడినట్టుగా కనపడుతుంది. బీర్ బాటిల్ని ఆమె నోట్లో పెట్టి కొట్టి చంపేసినారని ఇట్లాంటి చాలా విషయాలు పోలీసులు చెప్తున్నారు. అందుకని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నది, ఈ సంఘటన కానీ అంతకుముందు రాప్తాడు దగ్గర జరిగినటువంటి ఒక సంఘటన, రామగిరి మండలంలో మొన్న మైనర్ బాలిక మీద జరిగిన సామూహిక అత్యాచారాలు, అంతకుముందు చిలమత్తూరు మండలంలో తోటల్లో ఉన్నటువంటి ఇద్దరు అత్తా కోడళ్ళ పట్ల అక్కడ వ్యవహరించిన సంఘటన కానీ, ఇవన్నింటినీ చూస్తే వీటన్నిటికీ ఒక లింక్ మాత్రం దొరుకుతుంది. ఇవన్నీ మద్యం మత్తులో, గంజాయి మత్తులో ఉండేటువంటి ఒక కిరాతక బ్యాచ్ చేస్తున్నటువంటి సంఘటనలాగా అన్ని సంఘటనలుగా వాళ్ళు కనపడుతున్నారు. అంటే మద్యం వ్యాపారం పెరగడం, గంజాయి విస్తృతంగా అందుబాటులోకి రావడం అనేది మహిళల మీద అత్యాచారాలకు ఒక కారణంగా కనపడుతుంది. రెండోది, ఈ సంఘటనల పట్ల వ్యవహరించాల్సిన తీరులో అధికార పార్టీలు వ్యవహరించకపోవడం. తమ వారైతే ఒక నీతి, ఇతరులకైతే పట్టించుకోని పరిస్థితి. అందుకని ఈరోజు చాలా సంఘటనలు కేసు రిజిస్టర్ కావడంలా, కేసులు అయిన చోట విచారణలు పూర్తిగా, విచారణ అయిన చోట శిక్షలు పట్టడంలా. అందుకని ధైర్యంగా ఈరోజు ఏ తప్పు చేసినా, ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా మాకేం కాదు, అధికార పార్టీలు అండగా ఉంటే సరిపోతుంది అనేటువంటి ధోరణి ఈ రకమైన కిరాతక బ్యాచ్ల్లో చేరడానికి కారణం. అందుకని మొదటిది మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పినారో అది జరగలేదు. గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోతుందో దాని మీద నివారణ చర్యలు పెద్దగా లేవు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్లకు రాజకీయ పార్టీలు అండగా నిలవడం. రామగిరిలో జరిగిన సంఘటన మనం చూసినాం. ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం పరస్పరం నిందలు చేసుకున్నారు. వీళ్ళు మీ పార్టీ వాళ్ళంటే మీ పార్టీ వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళంటే కాదు, బాధిత మైనర్ బాలికకు సంబంధించిన అన్యాయాన్ని గురించి, ఆ అన్యాయానికి కారణమైన వ్యక్తులు ఎవరైనా మేము పట్టిస్తామని ఎందుకు చెప్పడంలే? అంటే రాజకీయ ఎత్తుగడలకు ఉపయోగించుకుంటున్నారు, రాజకీయ ఆధిపత్యానికి సంఘటనలు వాడుతున్నారు తప్ప సంఘటనకు మూలమైన వ్యక్తులు పట్టించడానికి సిద్ధపడ్డల్లా. అదేవిధంగా పోలీసు వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలా అన్యాయంగా ఉన్నట్టు కనపడుతుంది. ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటనలో ఆ తల్లి చెప్తున్నటువంటి విషయం చూస్తే, కూడేరు దగ్గర బ్రాహ్మణపల్లిలో చనిపోయిన ఆ తల్లి చెప్తున్న విషయం చూస్తే, వాళ్ళు 4 రోజుల క్రితం కేసు పెడితే కనీసం ఆ కేసును సీరియస్గా తీసుకోలేదు ప్రభుత్వం. ఇప్పుడు ఆ తల్లి చెప్తుంది, నిజంగానే ఆ రోజే కనుక మేము అనుమానించిన అనుమానితుల్ని కనుక విచారించింటే మా పాప బతికిండేదని. అది నిజం. ఎందుకని అనుమానించిన వాళ్ళని పట్టుకోలేదు? ఒక కేసులో మిస్ అయిన అమ్మాయిని, ఆ కేసుకు సంబంధించిన అనుమానితులని ఆ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? అంటే ఈ పనులు లేవు పోలీసులకు, వేరే పనుల్లో బిజీగా ఉన్నట్టుగా జరుగుతుంది. వేరే పనులు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి పంచాయతీలు, సివిల్ పంచాయతీల కేంద్రాలుగా మారుతున్నాయి. అధికార పార్టీ నాయకులు ఏం చెప్తే అది మాత్రమే చేసే పనిగా ఉంది. అధికారులకు ప్రోటోకాల్, ఇంతకుముందు ఎప్పుడన్నా మనం ప్రోటోకాల్స్ అంటే మంత్రులకు లేదా గవర్నర్లకు ఇట్లాంటి వాళ్ళకు ప్రోటోకాల్స్ చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రోటోకాల్స్ కాదు, ఎమ్మెల్యేలకు, వార్డు మెంబర్లకు, ఇన్ఛార్జీలకు, డిశ్చార్జీలకు అందరికీ ప్రోటోకాల్. ఎవడు టౌన్లో కనపడితే, నగరాల్లో ఎవరు తిరుగుతుంటే వాళ్ళందరికీ ఓ 3 వెహికల్స్ ముందర, 4 వెహికల్స్ ముందు. అసలు పోలీసు పని అంతటిని వదిలేసి వీళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నారు. పోలీసులు ఏది పని చేస్తారు. అందుకనే ఈరోజు పోలీసు వ్యవస్థను సక్రమంగా పనిచేయించుకోలేకపోవడం, ఆ వ్యవస్థ మీద ఆ వ్యవస్థల ద్వారా ఇట్లాంటి అరాచక శక్తులను అరికట్టడంలో విఫలం కావడమే ఈ కారణాలన్నీ కనపడుతున్నాయి. ముఖ్యంగా కొద్దిమంది పోలీసు అధికారుల మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ ఈరోజు మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. మొన్న మనం చూసినాం, ఒక ఆర్యవైశ్య కుటుంబానికి సంబంధించిన ఆస్తి వ్యవహారంలో జరిగిన సంఘటన. చివరికి వాళ్ళు ఎక్కడో టీజే భరత్ దగ్గరికి పోయి పట్టుకుంటే తప్ప వాళ్ళ ఆస్తిని